హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనేశ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజులైంది లెంతీ వ్లాగ్ పోస్ట్ చేసి. చెల్లి మ్యారేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా నేను అదే వీడియోస్ ఎడిట్ చేసి పోస్ట్ చేసి ఆ పనులలోనే ఉన్నాను అనమాట. ఫైనల్గా ఈ రోజు అయితే ఇలా నేను లెంతీ వ్లాగ్ తీసి పోస్ట్ చేయగలిగాను. అది మార్నింగ్ నుంచి ఈవినింగ్ రొటీన్ అనమాట. సింపుల్గా షూట్ చేశాను. చాలా సింపుల్గా ఉంటుంది వీడియో, మీకు అస్సలు బోర్ కొట్టదు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి వీడియో ఎండ్ దాకా. సో మార్నింగ్ రొటీన్ అనమాట ఇది. నిన్నటి మార్నింగ్ రొటీన్. ట్యూస్డే ఉదయాన్నే లేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసి బయటంతా కూడా క్లీన్ చేసేసి బయట ఒక చిన్న ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఉదయాన్నే ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయి బయట ఒక చిన్న ముగ్గు పెట్టుకుంటే ఆ రోజంతా కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఇంకా పిల్లలకైతే తాగడానికి పాలు వేడి చేసి పక్కన పెట్టేశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేస్తే పల్లీ చట్నీ చేస్తున్నాను. ఈరోజు దోశ చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ నేను నైటే అడిగేస్తాను మా పాపని లంచ్ ఏంటి బ్రేక్ఫాస్ట్ ఏంటి అనేసి. తనైతే చెప్తుంది. సో లంచ్ ఏంటి బ్రేక్ఫాస్ట్ ఏంటి చెప్పేస్తుంది. మార్నింగ్ లేగంగానే నేను ఇల్లు మొత్తం ఫస్ట్ క్లీన్ చేసేసి ముగ్గు పెట్టేసిన తర్వాత కిచెన్లోకి వచ్చేసేసి ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసేస్తాను. బ్రేక్ఫాస్ట్ చేయడం, లంచ్ చేయడం ఇవంతా కూడా. ఈ రోజు అయితే నేను పల్లీ చట్నీ అండ్ దోశ చేస్తున్నాను అనమాట మా పాప కోసం. పల్లీలు ఫ్రై చేసేసి చల్లారిన తర్వాత పల్లీ చట్నీ అయితే మిక్సీ పెట్టేశాను అనమాట. సో చూసారా, చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా తన కోసం ఇక్కడ ఎగ్ దోశ చేస్తున్నాను అనమాట. సో మార్నింగే 2 ఎగ్ దోశలు వేసేస్తూ ఉన్నాను అనమాట. సో స్కూల్కి అయితే ఎగ్ దోశ అలో లేదు. సో అందుకనేసి మార్నింగ్ అయితే ఎగ్ దోశ తినేసి ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నార్మల్గా 2 దోశలు అయితే ప్లెయిన్వి తీసుకెళ్తుంది అనమాట. సో ఇప్పుడైతే 2 ఎగ్ దోశ వేసేసాను కదా, తనకైతే ఇచ్చేస్తాను అనమాట. ఆల్మోస్ట్ తను లేసి ఫ్రెష్ అయ్యేసి వచ్చి ఇక్కడ కూర్చొని ఉందన్నమాట. దోశ, చపాతీ, ఇడ్లీ ఇవైతే తనే తినేస్తుంది. రైస్ ఐటమ్ మాత్రం అస్సలు తినదు. కంపల్సరీ తినిపించాల్సిందే. ఆ రోజు మాత్రం టైం వేస్ట్ అయిపోతుంది అనమాట చాలా. సో తనకి ఎగ్ దోశ ఇచ్చేసాను. ఇంకా కొంచెం డల్గా ఉంది. మార్నింగే లేగంగానే కొంచెం డల్ అయిపోతుంది అనమాట. స్కూల్కి వెళ్ళడం అంత నచ్చదు కదా. ఇక్కడ బెంగళూరులో వెదర్ మీకు తెలిసిందే, చాలా చల్లగా ఉంటుంది. వెదర్ కూల్గా ఉంటే మనకి లేసి పనులు చేయడానికి చాలా బద్ధకంగా ఉంటుంది. అలాగే ఈ చిన్న పిల్లల్ని లేపి రెడీ చేసి స్కూల్కి పంపించాలంటే ఇంకా వాళ్ళకి ఎంత బద్ధకంగా ఉంటుందో ఆలోచించాలి మనమే. అలా మీతో మాట్లాడుకుంటూ అయితే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను. చట్నీ, దోశ ప్యాక్ చేసి తన బ్యాగ్లో అయితే పెట్టేశాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చి చూస్తే హాఫ్ దోశ కూడా తినలేదనమాట ఇంకా. సో ఇంకా ఫాస్ట్గా తినమ్మా అంటే అస్సలు తినదనమాట. మనం తినిపించామంటే ఎంత ఫాస్ట్గా అయినా తినేస్తుంది ఫోన్ చూసేసుకుంటూ. సో తనని తినమంటే చాలా లేట్గా తింటుంది అనమాట. సో ఏదోలా అయితే కంప్లీట్ చేసేసి స్కూల్కి అయితే రెడీ అయిపోయింది. సో సాక్స్లు వేసుకొని వాళ్ళ డాడీకి వెళ్ళి బాయ్ చెప్పేసి వచ్చి ఇంకా స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయింది. సో పాపను వదిలేసి వచ్చి నేను కూడా ఫ్రెష్ అయ్యేసేసి బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాను. ఇంకా వీడు లేచిన తర్వాత వీడికి కూడా బ్రష్ చేపించి స్నానం చేపించేసి టిఫిన్ కూడా ప్లేట్లో పెట్టేశాను అనమాట. సో టిఫిన్ తినే ముందు నువ్వు ఆడుకున్న టాయ్స్ అన్నీ కూడా సర్దరా అంటే మొత్తం కూడా నీట్గా సర్దేశాడనమాట. ఇందులో అంతా కూడా సర్దేసి ఇంకా వెళ్ళి దోశ తినరా అంటే సరే అని కథలు చెప్తున్నాడు అనమాట. ఫోన్ ఇస్తే దోశ తింటాను అంటున్నాడు. మళ్ళీ లేదు నేను తినిపించేదా అంటే లేదు నాకే ఫోన్ ఇవ్వు నేనే తింటాను అంటాడు. సో అలా వాడికి ఫోన్ అయితే ఇచ్చాను. కానీ వాడికి బ్రేక్ఫాస్ట్లోకి డైలీ ఇలా కాజు తినడం అలవాటు అనమాట. నిద్రలో కూడా అడుగుతాడు కాజు కాజు అని. సో వాడికి కాజు, దోశ అండ్ చట్నీ అయితే పెట్టించేసాను. ఎగ్ దోశ అస్సలు తినడు వీడు, నార్మల్ దోశలే అనమాట. వీళ్ళక్క ఎగ్ దోశ బాగా తింటుంది, వీడైతే నార్మల్ దోశ. ఎగ్ దోశ పెట్టించినా కూడా తీసేయిస్తాడనమాట. నేను తినను, నాకు నార్మల్ దోశ కావాలి అనేసి. ఈ మధ్య వీడు చట్నీతో బాగా తినడం అలవాటు చేసుకున్నాడు. ఆ తినడమే కాక ఆ తిన్న చట్నీ టేస్ట్ ఎలా ఉందో కూడా మనకు ఒక బెస్ట్ కాంప్లిమెంట్ అయితే ఇస్తాడనమాట. సో మనం అడిగక ముందే చెప్పేస్తాడు. సో ఈరోజు ఏమో అలా ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. టేస్ట్ ఎలా ఉందిరా అంటే అప్పుడు చెప్తున్నాడు అనమాట సూపర్గా ఉంది అనేసి. ప్రతి కర్రీకి చెప్తాడనమాట. వీడికి పప్పు చారు, ఇలా పల్లీ చట్నీ, ఇంకా టమాటో రసము, ఇవి కొన్ని ఎగ్ కర్రీ ఇవి బాగా ఇష్టం అనమాట. సో వీటికి బాగా ఫ్యాన్ అనమాట వీడు. ఎప్పుడు పప్పుచారు ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తాడు. లంచ్ పెడితే చాలు పప్పుచారు అంటాడు అనమాట. సో అలా వాడికి బ్రేక్ఫాస్ట్ తినిపించేసి లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను. అదంతా చేసేలోపు ఈ ఇల్లు గోల గోల అయిపోయిందనమాట. సో మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి మునగాకు తాలింపు చేశాను అనమాట. ఇంకా వేరే కర్రీ ఏం చేసే ఓపిక లేదు. అది ఒలిచేసరికే ఇంకా తల ప్రాణం తోక్కొచ్చేసింది. సో దాంతో ఇంకా రైస్ పెట్టేసుకొని కలుపుకొని అయితే తినేసాను. ఇంకా అలా మధ్యాహ్నం అయితే గడిచిపోయింది. 3 అయింది. పాపని వెళ్ళి స్కూల్ నుంచి తీసుకొని వచ్చాను. తనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకునింది. ఇంకా వీళ్ళకి ఈరోజు స్నాక్స్ ఏం చేద్దామంటే మా వారు వచ్చేసేసి ఈరోజు రాగి మాల్ట్ చెయ్యి, బాగుంటుందంట టేస్ట్, మనం కూడా ఇంకా నుంచి డైలీ అలవాటు చేసుకుందాం రాగి మాల్ట్ తాగడం అనేసి చెప్పారనమాట. వెంటనే ఆలస్యం లేకుండా మనం హెల్తీవి అడిగితే ఆలస్యం అస్సలు చేయకూడదు.
మరి మనసు మార్చేసుకుంటారు అనమాట. ప్రతిసారి బజ్జీలు చేయి, ఎగ్ బొండాలు చేయి ఇవన్నీ అడుగుతారు. ఈసారి ఎందుకు రాగి మాల్ట్ అడిగారు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇవి లేదు అది లేదు చేయలేను అనకుండా వెంటనే చేసైతే ఇంకా ఆయనకి ఇచ్చేసి. ఇదండి ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.